హౌ టు స్టోర్ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్. డైరీ ఫ్రోజన్ ఫుడ్స్ చేస్తున్న ప్రతి డీలర్ కి ఉన్న ఒకే ఒక కన్ఫ్యూజన్, హౌ టు స్టోర్ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇన్ రిఫ్రిజిరేటర్స్. మీ రిఫ్రిజిరేటర్స్ లో 2 టెంపరేచర్స్ అయితే ఉంటాయి. ఒక టెంపరేచర్ వచ్చేసరికి -18 అంటే ఇది ఫ్రీజర్ అన్నమాట. ఇందులో మనం ఆల్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే మనం ప్లేస్ చేస్తాం. ఈ ఫ్రోజన్ ఫుడ్స్ లో ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే ప్లేస్ చేస్తారు. ఈ స్వీట్ కార్న్ -18 లో ఉంటేనే మాత్రం 1 year అయితే సెల్ఫ్ లైఫ్ తో క్వాలిటీలో ఏ చేంజ్ లేకుండా ప్రాపర్ గా ఉంటుంది. ఫ్రోజన్ పన్నీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అమూల్ కంపెనీ. ఈ ఫ్రోజన్ పన్నీర్ కూడా -18 లో మాత్రమే ఉంచాలి. అప్పుడే పన్నీర్ కూడా సెల్ఫ్ లైఫ్ చాలా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. రెడీ టు ఈట్ ఫుడ్ లో మీరు వాడే బర్గర్ ప్యాటీస్ కూడా -18 లో ఉంచాలి. అప్పుడే దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. వెజ్ లో KFC లో వాడే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా -18 లో యూజ్ చేయాలి. ఎందుకంటే దీని టెంపరేచర్ కూడా -18 ప్రిఫర్ చేస్తారు. కూలర్ టెంపరేచర్ కి +5 అయితే అవసరం ఉంటుంది. ఈ +5 లో మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అలానే ఫ్రెష్ పన్నీర్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏ ఫ్రెష్ పన్నీర్ అయినా +5 లో పెట్టుకుంటేనే దాని హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ అనేది లాంగ్ లైఫ్ ఉంటుంది. ఫ్రెష్ పన్నీర్ వచ్చేసరికి మనకి 15 to 30 days మాత్రమే ఉంటుంది. అలానే ఈ కూలర్ లో బటర్ పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం యోగర్ట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు ఈ కూలర్ లో. అలానే మనం పాలు, పెరుగు అండ్ మనం అన్ని టైప్స్ ఆఫ్ పెరుగునైతే మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఫ్రెష్ పరోటాస్, ఈ పరోటాస్ మనకు వచ్చేసరికి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలానే మనం అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇదే కూలర్ టెంపరేచర్ లో పెట్టుకోవచ్చు. సో ఇంకా చాలా 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 మెటీరియల్స్ అయితే పెట్టుకోవచ్చు. మెయిన్లీ మనం యూజ్ చేసే ఈ కూలర్ టెంపరేచర్ లో మనం రెగ్యులర్ గా వాడే మిల్క్ నైతే స్టోర్ చేసుకో. మిల్క్ తో పాటు ఇదే కూలర్ లో లస్సీస్ అయితే ఎక్కువగా స్టోర్ చేస్తారండి, ఎందుకంటే మంచి టెంపరేచర్ లో ఉండడానికి. అలానే యాడ్సన్ కంపెనీ తాలూకా స్వీట్ కర్డ్ అంటే బై ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ కూలర్ లో పెట్టుకోవచ్చు. అలానే బటర్ మిల్క్స్ కూడా ఇదే కూలర్ లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి మనం మష్రూమ్స్ ని కూడా ఎక్కువ ఇందులోనే స్టోర్ చేస్తారు.